Hello everyone. Welcome back to my channel. This is one more gold జ్యువెలరీ వ్లాగ్. షాపింగ్ కాదండి. ఇవాళ మా మదర్ దుబాయ్ నుండి తీసుకొచ్చిన గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఏంటి చాలా చీకటిగా ఉంది, ఎక్కడికెళ్తున్నారనుకుంటున్నారా? లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా! మేమైతే మా విలేజ్‌కి బయలుదేరాము. ఎప్పుడు తిరుపతి రూట్‌లో వెళ్ళేవాళ్ళం. ఈసారి మదనపల్లి, రాయచోటి ఆ రూట్ తీసుకున్నాము. మాకు లేట్ అయిపోయేటప్పటికి చాలా భయమనిపించింది. నైట్ టైమ్ ఈ రోడ్ అంత సేఫ్ కాదేమో అనిపించింది. బట్ ఎలాగోలా ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఆఫ్టర్‌నూన్ 3కి బయలుదేరితే నైట్ 9:30కేమో రీచ్ అయ్యాం విలేజ్‌కి. అంతవరకు ఎక్కడ ఆగను కూడా లేదనమాట. మధ్యలో అంతా ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. సో, మాకంత సేఫ్ కాదనిపించి మేమెక్కడా ఆగలేదు. ఇంటికెళ్ళే భోంచేసాం తర్వాత. మా మదర్ ఏంటంటే ఎవ్రీ 6-7 మంత్స్‌కి ఒకసారి దుబాయ్‌కెళ్తూ ఉంటుంది మా చెల్లెల దగ్గరికి. తనకు కూడా చిన్న పిల్లలు. సో, తను ఆఫీస్‌కెళ్తుంది కదా! కొంచెం హెల్ప్‌గా ఉంటుందని అప్పుడప్పుడు మా మదర్ వెళ్తూ ఉంటుంది. తను వెళ్ళినప్పుడల్లా కొంచెం గోల్డ్ అయితే అక్కడి నుండి తీసుకొనొస్తుంది. ఎక్కువ తీసుకురాదులెండి. ఎందుకంటే నాట్ అలౌడ్ కదా! ఎంతైతే అలో చేస్తారో అంతే తను వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ దుబాయ్‌లో వాళ్ళు షాపింగ్ చేసిన వీడియో అయితే మీకు షేర్ చేశాను కదా! బ్యాంగిల్స్ తీసుకున్నారని చెప్పి. ప్రైస్ డిఫరెన్స్ కూడా మీకు నేను చెప్పాను. ఆల్మోస్ట్ 300-400 డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇండియాతో కంపేర్ చేస్తే. సో, మేము అక్కడ కొంటే ప్రాఫిట్ అవుతాం కదా! అనే ఉద్దేశంతో అక్కడి నుండి ప్రతిసారి కూడా కొంచెం గోల్డ్ అయితే మేము క్యారీ చేస్తాము. ఇప్పుడు మీకు చూపిస్తున్నవైతే తను ఒక్కసారిగా తీసుకొచ్చినవైతే కాదు. ఒక్కొక్క ఆర్నమెంట్ తను ఒక్కొక్కసారి దుబాయ్‌కెళ్ళినప్పుడు తీసుకొనొచ్చింది. ఇయర్ రింగ్స్ అయితే ఇండియాలో తీసుకున్నవి. నేను ప్రీవియస్ వ్లాగ్‌లో మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా! కాకపోతే తను ఇలా స్టైల్ చేసుకుందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నవైతే సరుడు అంటాం మేము. దానికి ఈ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవుతాయని నేను చూపిస్తున్నాను. జస్ట్ మీకొక రిఫరెన్స్ లాగా ఉంటుందని అంతే. ఇయర్ రింగ్స్ అయితే 2 కూడా ఇండియాలో తీసుకున్నవే. అవి తీసుకున్నప్పటి వ్లాగ్స్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మంచి గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. చాలామంది మన ప్రీవియస్ వీడియోస్‌లో అడిగారు. ఎంత గోల్డ్ తీసుకొని రావచ్చు దుబాయ్ నుండి అని చెప్పి. ఇట్ డిపెండ్స్ అండి. ఎందుకంటే మామూలుగా గవర్నమెంట్ ప్రకారం అయితే జెంట్స్‌కైతే ఓన్లీ 50,000 రూపీస్ ఏమో అలో చేస్తారనుకుంటాను. లేడీస్‌కైతే 1,00,000 వర్త్ అయితే తీసుకొని రావచ్చు. కాకపోతే మనం 1 ఇయర్ కంటే ఎక్కువ అక్కడ స్టే చేశామంటే లేడీస్‌కైతే ఒక 40 గ్రామ్స్ అయితే అలో చేస్తారు. ఏ టాక్స్ ఏం లేకుండా. కానీ మన ఇండియన్స్ విషయంలో ఏమవుతుందంటే మనం నార్మల్‌గానే 2 బ్యాంగిల్స్, ఒక సరుడు, కమ్మలు ఇలాంటివి పెట్టుకొనెళ్తాం కదా! సో, మనం ఇక్కడి నుంచి వేసుకొని వెళ్ళినవే అనుకోని వాళ్ళైతే కొన్నిసార్లు మనల్ని అంత స్ట్రెస్ చేసి అడగరనమాట. అది మన లక్ బేస్డ్ ఉంటుంది. కొన్నిసార్లు అలో చేస్తారు. కొన్నిసార్లు ఈవెన్ ఆ జ్యువెలరీని కూడా క్వెషన్ చేస్తారు. సో, సింపుల్‌గా మీరు ఒక 2 బ్యాంగిల్స్, మెడలో ఒక సరుడు, ఒక ఇయర్ రింగ్స్ అయితే అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. దానికైతే పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీరు మేనేజ్ చేసేయొచ్చు ఎయిర్‌పోర్ట్‌లో. అలా అని చెప్పి 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ ప్లాన్ చేయకండి. ఈజీగా దొరికిపోతారు. ఎంతసేపు ఉన్నా కూడా 30-40 గ్రామ్స్ లోపే మీరు ప్లాన్ చేసుకుంటే కొంచెం సేఫ్ సైడ్‌లో ఉంటారు. బిల్స్ ఎలాగో క్యారీ చేస్తారు కాబట్టి ఒకవేళ మీకు కస్టమ్స్‌లో ప్రాబ్లమ్ అయినా మీరు బిల్స్ చూపించారంటే మన గవర్నమెంట్ టాక్స్ అయితే పే చేసి మన జ్యువెలరీ మనం బయటికి తీసుకొనొచ్చేయొచ్చు. మా మదర్ అయితే ఎప్పుడు కూడా 20-30 గ్రామ్స్ బిలోనే తెస్తుంది తప్ప అంతకు మించి అస్సలు తీసుకొని రాదు. ఎందుకంటే తనకు కూడా భయం ఉంటుంది గదా! కస్టమ్స్‌లో మేనేజ్ చేయాలంటే తనకైనా కుదరదు. అట్‌లీస్ట్ మా సిస్టర్ అయితే తనేమైనా మాట్లాడగలుగుతుంది. పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా! అని చెప్పి చిన్నవి ఏవైనా తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా! ఇవి అయితే చూడ్డానికి పెద్దగా ఉన్నాయి సరుళ్ళు. కాకపోతే వెయిట్ విషయానికొస్తే 30 బిలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా నో వేస్టేజ్, నో మేకింగ్ ఉన్న షాప్స్‌లోనే తీపిచ్చింది మా సిస్టర్. నార్మల్‌గా అయితే ఇంకా ఇక్కడ కొన్నా, అక్కడ కొన్నా ఒకేలాగా అయిపోతుంది కదా! అందుకని చెప్పి పర్టిక్యులర్ షాప్స్ ఉంటాయన్నమాట. అక్కడైతే ఇలాంటి సరుళ్ళకి కానీ, కొన్ని బ్యాంగిల్స్‌కి కానీ వేస్టేజ్ పే చేయాల్సిన పని ఉండదు. అలాంటి షాప్స్‌లోనే ఉన్న ప్రొడక్ట్స్ తను సెలెక్ట్ చేసి పంపిస్తూ ఉంటుంది. మా సిస్టర్ విషయానికొస్తే మాత్రం తను వచ్చే ప్రతిసారి 40 గ్రామ్స్ అయితే తను తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా తను 1 ఇయర్ అక్కడ స్టే చేసొస్తుంది కాబట్టి 40 గ్రామ్స్ తనకు లీగల్లీ అలౌడ్. తను ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడు ఇలాంటివి తీసుకొనొచ్చి లాకర్‌లో పెట్టేసి వెళ్తూ ఉంటుంది. తనకు కూడా ఇప్పుడు చిన్న పాప కదా! ఏవైనా ఆర్నమెంట్స్ వాటితో చేపియాలన్నా కూడా అవి మోడల్ మారిపోతాయని భయమనమాట. అలా తను సేవ్ చేసుకుంటూ ఉంటుంది గోల్డ్. మేబీ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో పాపకి అవసరం అన్నప్పుడు మేము ఏదైనా పెద్ద ఆర్నమెంట్స్ ప్లాన్ చేసుకుంటాము వాటితో. ఇప్పుడు మీరు చూస్తున్న సరుడు విషయానికొస్తే ఇదైతే 30 గ్రామ్స్ ఉంది.
నెక్స్ట్ ఇదైతే 26 28 గ్రామ్సో ఉందండి. నాకు క్లియర్‌గా అయితే గుర్తులేదు. మా మదర్ చెప్పింది. బట్ నేనైతే మర్చిపోయాను. బట్ బిలో 30 గ్రామ్సే ఉంది. అండ్ అబోవ్ 25 గ్రామ్స్ ఉంది. ఇది ఇంతకు ముందు చూపించిన దానికంటే కొంచెం చిన్నగా ఉంటుంది. బట్ చూడ్డానికైతే ఐ మీన్ డిజైన్ కానీ, ప్యాటర్న్ కానీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ మనకి ఇండియాలో దొరికే మోడల్ కంటే కూడా కాస్త ప్యాటర్న్ డిఫరెంట్‌గా ఉంది. పాపం ఇవి ఇంటికి తీసుకురాంగానే ఫస్ట్ వెళ్ళి లాకర్‌లో పెట్టేసొస్తారు. మా వాళ్ళకి చాలా భయం ఇంట్లో పెట్టుకోవాలంటే గోల్డ్. కాకపోతే నా కోసమని సేవ్ చేసి పెట్టిన్నారు. నేను వీడియో షూట్ చేసిన నెక్స్ట్ డే అయితే తీసుకెళ్ళి లాకర్‌లో పెట్టేసుకున్నారు. నేను వీడియో తీసుకోవాలి. నాకు రీసెంట్‌గా గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్స్ అప్‌లోడ్ చేసేదానికి నా జ్యువెలరీ నా దగ్గర లేదు కదా! తిరుపతి లాకర్‌లో ఉంది. మేమేమో బెంగుళూరులో ఉన్నాము. సో, జ్యువెలరీ వీడియోస్ కావాలి అంటే తను నా కోసం ఇంట్లో పెట్టింది. మీకు ప్యాటర్న్ నీట్‌గా అర్థమవ్వడానికి నేను నీట్‌గా క్లాత్ మీద వేసి మీకు చూపిస్తూ ఉన్నాను. మళ్ళీ సరిగ్గా కనిపించలేదంటారు కదా! అందుకని చెప్పి జూమ్ చేసి మరీ నీట్‌గా చూపిస్తూ ఉన్నాను. నార్మల్‌గా దుబాయ్‌లో కానీ, లేదంటే ఏ గల్ఫ్ కంట్రీలో అయినా కూడా వేస్టేజ్ అనైతే ఉండదు. మేకింగ్ చార్జెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రోడక్ట్ వేటికి కూడా మేమైతే ఎలాంటి ఎక్స్‌ట్రా అయితే పే చేయలేదు. ఓన్లీ గోల్డ్ ప్రైస్ మాత్రమే పే చేశాము. ఇలాంటి డిజైన్స్ ఇండియాలో తీసుకుంటే మనకైతే అట్‌లీస్ట్ 6-9% అయితే డెఫినెట్‌గా చార్జ్ చేస్తారు. ఇంకా బిగ్ షాప్స్ అయితే చెప్పనవసరం లేదు. చాలా ఆర్డినరీ లుకింగ్ ఆర్నమెంట్స్‌కి కూడా 16-17% అంటారు. నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. జిఆర్‌టీ కానీ, మలబార్ కానీ 16-17% ప్లెయిన్ ఇయర్ రింగ్స్‌కే చార్జ్ చేశారు మాకు. నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే చూసేద్దాము. ఈ ట్రిప్‌లో తను తెచ్చిందయితే బ్యాంగిల్స్ తెచ్చింది. 4 ఒకసారి కాదులెండి. 2 బ్యాంగిల్స్ ఒకసారి తెచ్చింది. ఇంతకు ముందు ట్రిప్‌లో ఒక 2 బ్యాంగిల్స్ అయితే తను తెచ్చుకుంది. ఈ రిమైనింగ్ సరుళ్ళైతే గిన అంతకు ముందు వెళ్ళినప్పుడు ఈచ్ టైమ్ ఒక్కొక్కటి తీసుకొనొచ్చింది. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ మీకు ఒక పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ చూపించేసాను. అప్పుడు అంత క్లారిటీగా లేదన్నారు కదా! సో, క్లియర్‌గా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో అయితే స్టోన్స్ అయితే లేవు. మొత్తం కూడా రోడియం పాలిష్ వచ్చి ఉంటుంది. నాకు పర్టిక్యులర్‌గా ఈ బ్యాంగిల్స్ అయితే చాలా నచ్చాయి. మాకు పిల్లలకు సెట్ అవుతున్నాయి. మా మదర్‌కి కానీ ఈవెన్ మాకు కూడా బాగా సెట్ అవుతున్నాయి. ట్రెండీగా ఉన్నాయి కూడా. వెయిట్ డీటెయిల్స్‌కొస్తే ఈచ్ బ్యాంగిల్ ఎంత పడ్డాయి, మేమెంత అమౌంట్ పే చేశామనేది కూడా క్లియర్‌గా మీకు నేను ఒక వీడియో చేసి మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. మీరు ఇంతవరకు ఆ వీడియో చూడకుండా అంటే డెఫినెట్‌గా ట్రై చేయండి వీడియో చూసేదానికి. రఫ్‌గా నాకు గుర్తున్నంత వరకు నేనైతే వెయిట్ చెప్తాను. 41-42 గ్రామ్స్ మధ్యలో ఉన్నట్లున్నాయి. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ అనదర్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే చూసేద్దాము. మా మదర్ ప్రీవియస్ ట్రిప్‌లో తీసుకొచ్చినవివి. ఈచ్ బ్యాంగిల్ 10 గ్రామ్స్ ఏమో ఉన్నాయి. చాలా తక్కువ వెయిటే. కానీ హార్డ్‌గా ఉన్నాయి. మరీ లైక్ వంగిపోతాయేమో వేసుకుంటే అనేటట్లయితే లేవు. చాలా బావున్నాయి. ఇవైతే తను పెట్టుకోవాలి అనైతే తీసుకొని రాలేదు. ఇక్కడ నార్మల్‌గా గోల్డ్ పర్చేస్ చేసి తీసుకొని రావాలనే ఉద్దేశంతో తీసుకొనొచ్చింది కానీ, తనకు డైలీ వేర్ బా నచ్చాయంట. సో, ఇవైతే మేము అలానే పెట్టేసుకున్నాము. ఇండియా నుండి గోల్డ్ తీసుకెళ్ళి దుబాయ్‌లో ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చాలామందుంటారు. ఇక్కడ పర్చేస్ చేసిన గోల్డ్ అయితే మనం దుబాయ్‌లో ఎక్స్‌చేంజ్ చేస్తే కొంచెం అయితే లాస్ అవుతామండి. దుబాయ్‌లో తీసుకున్న గోల్డే అయితే మనకు ఫుల్ వాల్యూ అయితే వాళ్ళిస్తారు. కానీ ఇండియా నుండి తీసుకొని వెళ్ళిన వాటికైతే కొంచెం వాల్యూ తగ్గుతుంది. ఈవెన్ 916 గోల్డ్ అయినా కూడా కొంచెం అయితే అమౌంట్ కట్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడి నుండి గోల్డ్ తీసుకొని వెళ్ళి అక్కడ ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి అనుకునే ప్లాన్ అయితే నాకంత లైక్ రికమెండబుల్‌గా అనిపిచ్చదు. ఈ 2 పెయిర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చూసారా? ఎంత బాగా సెట్ అయ్యాయో ఒకదానికొకటి. మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 2 డిఫరెంట్ బ్యాంగిల్స్ కదా! సెట్ అవ్వవేమో అనుకున్నాం కానీ చేతిలో వేసుకుంటే చాలా నిండుగా చాలా బావున్నాయి. ఆల్సో మా మదర్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే మన ఛానల్‌లో ఉంది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే చూడాలనిపిస్తే మీకొకసారి ఆ వీడియో కూడా చెకౌట్ చేయండి. తన బ్యాంగిల్స్ రీసెంట్‌గా మేము కడపలో ఆర్డర్ పెట్టి చేపించాం కదా! ఒక 4 బ్యాంగిల్స్. అవి గుచ్చుకుంటూ ఉన్నాయంట చేతికి వేసుకుంటూ ఉంటే. సో, రీసెంట్‌గా జీఆర్‌టీకి వెళ్ళినప్పుడు లోపల ప్లాస్టిక్ రింగ్స్ అయితే సెట్ చేపించాము. మీతో అది కూడా నేను షేర్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నట్లయితే ఇలా రింగ్ అయితే వేపించుకోవచ్చంట. చెక్ చేయండి. నాకు తెలిసి మోస్ట్‌లీ మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. నాకు పర్టిక్యులర్‌గా తెలీదనమాట. నేనెప్పుడు ట్రై చేయలేదు. నాకు ఈ ఆప్షన్ ఉంటుందని కూడా తెలీదు. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుంది కదా అని నేను చూపిస్తూ ఉన్నాను.
నేను ఏవైనా డీటెయిల్స్ మిస్ చేసుంటే, ఒకవేళ మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో నన్ను అడగండి. నేను ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను. అలా అని చెప్పి మీ విలేజ్ పేరేంటి? మీ ఇల్లెక్కడ? ఇలాంటి క్వెషన్స్ దయచేసి అడగకండి. నాకు డిస్క్లోజ్ చేయాలి అన్నప్పుడు నేను తప్పకుండా నా డీటెయిల్స్ నేను డిస్క్లోజ్ చేస్తాను. అంతవరకు ట్రై టు అండర్‌స్టాండ్ అండ్ గివ్ రెస్పెక్ట్ టు మై ప్రైవసీ. Thank you so much, everyone, for your constant support. Stay healthy and stay positive. Bye bye.